వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్ టాక్ ఫ్రమ్ వివేకం. ఈరోజు మన ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి యశ్వంత్ అందుబాటులో లేకపోవడంతో మీకు వీలైనన్ని ఎక్కువ కంపెనీలు వీలైనంత క్లుప్తంగా అందించాలనే ఉద్దేశంతో నేను ఒక్కడనే ఈ ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు దొరికితే బహుశా పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తారని కూడా ఆశపడుతున్నాను. మొట్టమొదట ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు జూన్ తాలూకు రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన ట్రెండ్ ఎలా ఉంది అంటే మనం ఈ వీడియో చేస్తున్నది 24వ తారీఖు కాబట్టి 24వ తారీఖు మధ్యాహ్నం 12:30 ప్రాంతానికి ఎన్ని కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి, అందులో ఎన్ని బాగున్నాయని చూస్తే మాకు చాలా ఆశాజనకంగా కల్పిస్తూ 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో దాదాపు వచ్చిన వాటిలో 82-83% వరకు కంపెనీలు అంటే 10 కంపెనీల్లో కూడా 8 కంపెనీల వరకు రిజల్ట్స్ బాగా డిక్లేర్ చేసి ప్రాఫిట్స్ పెంచుకున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ గమనించండి, ప్రాఫిట్లు పెంచుకోవడం అంటే మన అంచనా ప్రకారం ఎప్పుడు ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తాం. అంటే జూన్తో అయిన 12 నెలల కాలాన్ని మార్చితో అయిన 12 నెలల కాలానికి కంపేర్ చేసి చూస్తే అన్ని బ్రహ్మాండంగా పెరిగినట్టుగా కనపడుతుంది. అది దట్ ఈస్ ఎ వెరీ హెల్దీ సైన్. అంటే కింద బాటమ్ చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అని అర్థం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, ఇరాన్ అమెరికా యుద్ధాలు కానీ ఇటువంటివి కనుక కొద్దిగా సమస్య పోతే మార్కెట్ విపరీతంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా గత 2-3 వారాల క్రితం మనం ఎపిసోడ్ చేసినట్లుగా జీడిపితో పోలిస్తే మన నిఫ్టీ లేదా ఇండియన్ మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు ఇంకా వెనకబడి ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అది క్యాప్చర్ అవటం అనేది 25 సంవత్సరాలుగా స్టడీ చేస్తే ఎప్పుడూ ఆటోమేటిక్గా జరుగుతూ వస్తుంది కాబట్టి 19-20% వరకు పెరగడం ఖాయంగా అనుకున్నాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో 25% మార్జిన్ రావటం అనేది అంటే ఇంప్రూవ్మెంట్ రావటం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఆపలేరు. ఏ న్యూక్లియర్ బాంబు లాంటివి అనుకోని ఉపద్రవం వస్తే తప్పితే అది వచ్చే అవకాశం ఉందని నేనైతే నమ్మను. అందువల్ల ఈ రోజున 24,000 ప్రాంతంలో ఉన్నటువంటి నిఫ్టీ ఇండెక్స్ నెక్స్ట్ ఇయర్ లోపల అంటే 2027 లోపల 30,000 టచ్ అవడం దాదాపు నా లెక్క ప్రకారం ఖాయంగా కనపడుతుంది. అందువలన ఆ బేసిస్ పెట్టుకుని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, ఒకవేళ మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో వీక్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి తీసివేసి మార్చివేసి మంచి వాటిలోకి మళ్ళటానికి కానీ ఇంతకన్నా మంచి సమయం ఇంకోటి ఉంటుందని నేనైతే భావించడం లేదు. ఈ రోజు నేను ఏం చేశానంటే అన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి కాబట్టి దాదాపు ఒక 70-80 కంపెనీలు లిస్ట్ ఇద్దామనే ఆలోచన నుంచి కొద్దిగా బ్యాక్ స్టెప్ కొద్దిగా వెనక్కి వేసి అడుగు వేసి ఏం చేశానంటే ఒక 3 సెక్టర్ల నుంచి వచ్చిన కంపెనీలు ఇప్పుడు స్టడీ చేద్దాం. ఎందుకంటే ఇలా కనుక చేసినట్లయితే ఆ సెక్టర్ ఎందుకు బాగుందో తెలుస్తుంది, ఆ సెక్టర్లో ఉన్న షేర్లో ఏవి కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో కూడా తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు చేస్తూ వస్తుంటే అందులో మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా మేము చూడటం జరిగింది. నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను. అందులో మీరు ఏం రాశారంటే ఈ కంపెనీ అంతకుముందు బాగా తక్కువకు వచ్చింది, తగ్గిన తర్వాత మనం గ్రోత్లో ఉంది కాబట్టి ఆ తగ్గిన రేట్లో కొనుక్కుంటే పెరిగేది ఏమిటి అంటే ఒక ఇండివిజువల్ వ్యూవర్ ఏం చేశారంటే కొద్దిగా సార్కాస్టిక్గా అంటే కొద్దిగా వ్యంగ్యంగా కూడా ఏమని రాశారంటే ఏమి పెరిగిపోయినాయో చెప్పడం కాదండి అన్నారు. నిజమే, పెరిగిపోయినాయో చెప్పడం చిన్నపిల్లాడైనా చెప్తాడు. అలా కాకుండా ఇప్పుడు అటువంటి కంపెనీలు కూడా ఉంటే చెప్పండి అన్నారు. అందుకే అటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా సవరించాలి లేదా వాటికి కూడా కొద్ది గొప్ప సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తున్నామంటే అన్ని కంపెనీల గురించి చెప్తూ అందులో కొన్ని కంపెనీలు అంతకుముందే మన లిస్టులోకి వచ్చినా కానీ బాగా తగ్గిన తర్వాత ఎంత పెరిగాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల డేటా మీద నమ్ముకుంటే ఒక వ్యక్తి మీద వివికే ప్రసాద్ అనే అతను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్న కీ లాగానే భావించాలి తప్పితే ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయనేటువంటి భావన ఇవ్వటం మాకు ఇష్టం లేదు. అందువలన మనం డేటానే ఆధారం చేసుకుంటాం, డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం, డేటా ఆధారంగానే నష్టాలు వచ్చినా కూడా పంటి బిగున భరిస్తామే తప్పితే కంగారు పడం. ఎందుకు అంటే మన అప్రోచ్లో తప్పు లేదు. మార్కెట్ మనం అనుకున్నప్పుడు అనుకున్న రకంగా పెరగటం సాధ్యం కాదు కాబట్టి దానికోసం ఓపికగా వెయిట్ చేసే ధైర్యం లేదా మనకు మనోస్థైర్యం మనకు ఉంటుందని అనుకుంటున్నాను. అందువల్ల మన అందరినీ కూడా ఒక కోవనే కట్టి మన అందరం కూడా ఫండమెంటల్స్ ప్రకారం బేసిస్ బాగుంటే కొనుక్కుందామని అనుకుంటున్నాం కాబట్టి లెట్ us గెట్ ఇంటూ దిస్. మొట్టమొదట ఈరోజు నేను కవర్ చేద్దాం అనుకున్నటువంటి ఇండస్ట్రీల్లో ఏమేమి కంపెనీలు కవర్ చేయదలుచుకున్నా మీకు ఒక లిస్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు చూడండి. ఈ స్క్రీన్లో ప్రజెంట్ చేసినటువంటి కంపెనీలు లేదా ఇండస్ట్రీలు చూస్తే కేవలం 3 ఇండస్ట్రీలు ఇందులో కవర్ చేయడం జరిగింది. ఏమేంటవి? ఒకటి అసెట్ మేనేజ్మెంట్, రెండవది కెమికల్స్, మూడవది ఫైనాన్స్. మీరు అనుకోవచ్చు ఈ 3 ఎందుకు అంటే అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా అకౌంటింగ్ ఎంట్రీసు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీసు, అటువంటి స్టాకింగ్ ట్రేడ్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేయడానికి తొందరగా సమయం పడదు.
అంటే చాలా ఫాస్ట్గా అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయి ఆడిటెడ్ రిజల్ట్స్ కాకపోయినా అన్ఆడిటెడ్ రిజల్ట్స్ వెంటనే డిక్లేర్ చేయగలుగుతారు. అలా ఇందులో ఉన్న ఎక్కువ కంపెనీలు ఆల్రెడీ తమ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. అదృష్టవశాత్తు మనం ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తున్నటువంటి అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఇప్పటికి కూడా బ్రహ్మాండమైన పరిణితి ప్రదర్శిస్తూ బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. అందులో కొన్ని కంపెనీలు స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో కనుక చూసినట్లయితే దాదాపుగా 7-8 కంపెనీలు మనం ఈరోజు కవర్ చేస్తున్నాం. అవి ఏమిటి అని చూడాలి అంటే మీరు చూడొచ్చు. కెనరా రోబేకో అసెట్ మేనేజ్మెంట్, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్, ఆనంద్ రాతి వెల్త్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, 361 వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ అండ్ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్. ఈ కంపెనీలన్నీ కూడా వివరాల్లోకి వెళ్ళడానికి మీకు ఓపిక గనక తక్కువ ఉంటే ఈ ఒక్క మాట విన్నా కూడా చాలు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా స్క్రీన్ మీద మీకు కనపడుతున్న దాని ప్రకారం చూస్తే ఎంత గ్యాప్ ఉన్నదో ఫెయిర్ ప్రైస్ కింద దీనికి. మొట్టమొదట ఈ కంపెనీలన్నీ గ్రోత్లో ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. అంటే మనకి కావాల్సిన ఒక క్యారెక్టరిస్టిక్ టిక్ అయిపోయింది. రెండవది కనీసం 30% గ్యాప్ ఉండాలనుకుంటాం కదా. ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కంపెనీలు మోర్ దాన్ 30% ఉన్నాయి. ఒకసారి కనుక డేటా మీద మీరు దృష్టి పెడితే కెనరా రోబేకో చూస్తే 44%, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 51%, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ 48%, ఆనంద్ రాతి 42%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 56%, 361 అయితే 33%, నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ అయితే 52%, హెచ్డిఎఫ్సి అయితే 43%. సో అన్నీ కూడా 2 రకాల టెస్టులని పాస్ అయ్యాయి కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు క్విక్గా ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ఒక్కొక్క కంపెనీ సేమ్ ఆర్డర్లో రావక్కర్లేదు. అది కూడా మీరు కొద్దిగా దానికి పట్టింపు ఇవ్వకండి. సేమ్ ఆర్డర్లో రాకపోయినా అన్ని కంపెనీల గురించి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి 361 వెల్త్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కనుక చూసినట్లయితే ఈ కంపెనీ లాస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, లాస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మన లెక్క ప్రకారం మంచి కంపెనీగానే పరిగణించడం జరిగింది. అందు ప్రకారం చూస్తే మీరు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా జనవరి 20వ తారీఖునే దీని యొక్క కంపెనీ మాకు గ్రోత్లో ఉందని, స్కోప్ ఉందని కనపడింది. కానీ ఆ తర్వాత ఏకంగా ఒక్కసారి 1137 రూపీస్లో మనం కొనొచ్చు అని అనుకుంటే అది ఏకంగా పడిపోయి మార్కెట్ సెంటిమెంట్తో పాటు 906 రూపాయలకు పడిపోయింది. మనలో ఎవరైనా కనుక నర్వస్ ఇన్వెస్టర్లు అయితే 20% పడిపోతే ఒక తెలియని స్టూపిడ్ లాజిక్, దయచేసి క్షమించండి, స్టూపిడ్ అన్నాను అంటే మనం స్టూపిడ్స్ అంటాం కాదు, లాజిక్ స్టూపిడ్. మనం కనుక పెట్టుకునే కంపెనీ మంచిదైనా ఎంతకన్నా రేటు తగ్గితే నేను భయపడతాను, వదిలేస్తాను, బెంబేలెత్తిపోతాను అనుకునే వాళ్ళైతే ఆ 20% తగ్గంగానే ఏం చేసేవాళ్ళు, ఆటోమేటిక్గా అమ్మేసి అమ్మయ్య అనుకునేవాళ్ళు. కానీ తర్వాత సినిమా ఏమైందో చూడండి. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే 1193, అంటే లో నుంచి చూస్తే ఎంత పెరిగింది, ఆ పడిన 20% అయితే 20% మొత్తం కూడా పెరిగిపోయి వచ్చింది. అంటే మంచి కంపెనీ కొనుక్కుంటే బెంబేలు ఎత్తవలసిన అవసరం లేదు అంటానికి నిదర్శనం ఈ కంపెనీ. ఇలా ఇప్పుడు ఈ రోజున ఉంటే ఇక్కడ నుంచి కూడా మనకు ఎంత పెరగడానికి ఉందో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందువల్ల ఈ కంపెనీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. రిజల్ట్స్ ప్రకారం చూసినా, ఏ ప్రకారం చూసినా కూడా ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండదగిన కంపెనీ కింద భావించాలి. నెక్స్ట్ ఇంకొక కంపెనీ తీసుకుందాం. ఇది ఆదిత్య బిర్లా సన్ లైఫ్. 361 లాగా మనకు అంతకుముందు లిస్టులోకి రాలా, కొత్తగా లిస్టులోకి వచ్చిన కంపెనీ. ఎందుకు కొత్తగా వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద డేటా చూస్తూ వచ్చినట్లయితే 2025-12లో ఉన్నప్పుడు ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 93% ఉంటే ఆ తర్వాత ఎంతకు తగ్గిందండి, 86.87. గ్రాస్ ప్రాఫిట్ మార్జినే కనుక తగ్గినట్లయితే యూజువల్గా మన కంప్యూటర్లో ఉన్నటువంటి మోడల్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీని ఇప్పుడు కూడా మళ్ళీ బాగుంటుందేమో అని ఆశపడుతూ ఇన్వెస్టర్లకు ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టి అది ఇంప్రూవ్ అయిన తర్వాతే మళ్ళీ మన దృష్టిలోకి తీసుకొస్తుంది. అందుకే ఆ 86.87 జీపీఎం వల్ల గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 88% అయిపోయింది కాబట్టి ఈ క్వార్టర్లో మనం ముందుకు తీసుకొచ్చింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా మీరు ఒకసారి చూస్తే 56 ఉన్నదల్లా 53కి తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 54కి పెరిగింది. అందుకని అన్ని రకాల ఇప్పుడు ఎలిజిబుల్గా వచ్చింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే 30,000 కోట్లు దాదాపుగా ఉంది, 28,000-29,000 కోట్లు ఉంది. 988 మార్కెట్లో ప్రైస్ ఉంటే 1,550 రూపాయల వరకు పెరగడానికి మన ఫెయిర్ ప్రైస్ మెకానిజం చెప్తూ వచ్చింది. అంటే దాదాపుగా 56-57% పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నిరభ్యంతరంగా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఇలా చెప్తున్నాను అంటే అన్ని కంపెనీలు మంచి అని చెప్తే అన్నీ కొనుక్కోమని కాదు. నేనే కనుక మీ పొజిషన్లో ఉండి నా దగ్గరే కనుక ఇప్పుడు డిస్పోజబుల్గా ఇన్వెస్టబుల్ డబ్బులు ఉంటే ఈ అన్ని కంపెనీలు మంచి అంటలో ఒకే కోవకి చెందిన అందులో అన్నింటికన్నా గ్యాప్ ఎక్కువ ఏది ఉందో చూసి ఆ కంపెనీ కొనుక్కుంటాను కానీ అన్ని కంపెనీలు కొనను. ఒకవేళ ఎంత నచ్చినా ఎంత బ్రహ్మాండంగా ఉన్నా కూడా నా పోర్ట్ఫోలియోలో 20% కన్నా చచ్చినా కూడా ఈ కంపెనీల్లో ఈ సెక్టర్లో పెట్టే ప్రయత్నం ఏనాటికి చెయ్యను. మనల్ని నమ్ముకుని మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లయింట్స్ అయిపోయిన వాళ్ళని కూడా చెయ్యనివ్వను. సో అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి,
ప్రాథమిక సిద్ధాంతాలని అతిక్రమించకుండా మీకు కావాల్సినటువంటి సమాచారం ఇవ్వడానికి మాత్రమే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాం. కెనరా రోబేకో చూస్తే ఒక క్లయింట్ ఒక ఇన్వెస్టర్ కూడా అడిగారు, కెనరా రోబేకో గురించి కూడా చెప్పండి సార్ అన్నారు. అది ఈ మధ్యనే లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి ఎక్కువగా పరిణితి లేదు. అయినా కానీ స్టడీ చేస్తే ఇప్పుడు మనకి లెక్క ప్రకారం దట్ ఈజ్ స్టిల్ గ్రోయింగ్. ఇప్పుడు బాగానే ఉందని తెలిసింది. దాని యొక్క ప్రైస్ మార్కెట్ 257 ఉంటే 372 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. కానీ ఈ కంపెనీకి మొత్తం కలిపి వచ్చిన లాభం ఎంత? 218 crores. అంటే అందుకే దాని యొక్క PE రేషియో కూడా తక్కువ ఉంటుంది, 23 ఉంది. ఒకటే గమనించండి, ఎప్పుడైనా కంపెనీలు కొత్త సెక్టర్లోకి ఈ సెక్టర్లోకి వచ్చినటువంటి మంచి సెక్టర్ అంతా బాగున్నా కానీ ఆ సెక్టర్లో కొన్ని కంపెనీలకు 50 60 PE రేషియో ఉంటే ఇవాళ ఆ కంపెనీలోకి ఆ ఇండస్ట్రీలోకి కాలు పెట్టినటువంటి కొత్త కంపెనీకి ఏకంగా ఒకేసారి ఆ హైయెస్ట్ PE రేషియో రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా వీరి యొక్క బిజినెస్లు పెంచుకుని పరిమాణం పెంచుకుంటూ ఆ పరిమాణాన్ని కూడా సరిగ్గా వాళ్ళు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ వచ్చి ఆ యొక్క గ్రోత్ని నిలబెట్టుకోగలరని మార్కెట్ నమ్మినప్పుడే PE రేషియో కూడా పెరుగుతుంది. అంటే ముందు పెరగటానికేమో ప్రాఫిట్లు పెరిగితేనే ప్రైస్ పెరుగుతుంది. ఆ తర్వాత మాత్రం ప్రాఫిట్లు మెయింటైన్ అయినా కూడా టోటల్ టాప్ లైన్ పెరుగుతుంటాయి. అంటే మార్జిన్ పెరగకపోయినా కూడా పెరగడానికి కారణం ఏంటి? ఇంకా బిజినెస్ పెంచుకోగలరు, ఇంకా పెంచుకోగలరు, ఇంకా ఎంతైనా కాచుకోగలరు అనే నమ్మకం కలిగినప్పుడు PE రేషియో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ప్రాఫిట్లో పర్సంటేజ్ ఏమో 100% వస్తే మన ప్రైస్లో మాత్రం ఇంక్రిమెంటు ఒక్కోసారి 150 200% కూడా రావచ్చు. అందువల్ల వీ షుడ్ బి ఏబుల్ టు వెయిట్ ప్రొవైడెడ్ వీ అండర్స్టాండ్ ది సిస్టమ్. ఇది కెనరా రోబేకో గురించి. ఆ తర్వాత ఇంకొక కంపెనీగా ఫెడ్ బ్యాంక్, ఇది కూడా మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దీని మీద సమయం ఎక్కువ ఖర్చు పెట్టను. 148 రూపీస్ ఉంది. దాని యొక్క మార్కెట్ ఫెయిర్ వాల్యూ చూస్తే 225. అంటే ఇది కూడా మనకి ఎంత ఉంది? 14 PE రేషియో ఉంది. కెనరా బ్యాంక్తో పోలిస్తే ఇంకా తక్కువలో ఉంది. ఎందుకంటే కెనరా బ్యాంక్ అనేమో ఇప్పటి నుంచో తెలుసు, ఫెడరల్ బ్యాంక్ ఏమో ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లో ఉంది కాబట్టి దానికి ఇంకా అంత ప్రీమియం ఇవ్వటం లేదు. అందువల్ల PE రేషియో 14 ఉన్నా మన లెక్క ప్రకారం 225 రూపీస్ వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్. నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూస్తే UTI అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీని కూడా గతంలో మనం చెప్పకపోవటానికి ఇప్పుడు చెప్పడానికి మనకేం వేరే రీజన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. స్టాటిస్టిక్స్ డేటా చూడండి. 70.7% 2025-12లో, ఆ తర్వాత 61.87కి పడిపోయింది. కారణం ఏదైనా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గితే మనకి గాబరా మొదలవటం సహజం. మా మోడల్ కూడా వెంటనే రెడ్ అలర్ట్ పెట్టి ఈ కంపెనీని ఇన్వెస్టర్లకు ఇస్తే బహుశా కలిసి రాదేమో అని శంకిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీని గ్రోత్ లిస్ట్ నుంచి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 63%కి వచ్చింది కాబట్టి మళ్ళీ లిస్టులోకి రావడం జరిగింది అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 34% నుంచి ఏకంగా 25%కి పడిపోయి ఇప్పుడు మళ్ళీ 26.84. పెరిగింది తక్కువే కానీ ట్రెండ్ ముఖ్యం. ఈ కంపెనీకి చూస్తే PE రేషియో 22. అంటే గతంలో కనుక ఒకసారి సెట్ బ్యాక్ చూపిస్తే PE రేషియో ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా పుంజుకోవడం మొదలవుతుంది. అందువలన రాబోయే రోజుల్లో దీని యొక్క PE రేషియో పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఏమీ లేకపోయినా ఈ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీలన్నిటికీ కూడా మీకు తెలియకుండా మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుంటున్నాయో ఆ డబ్బులే వీటికి ఆదాయం. ఏ కంపెనీకైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్న వాళ్ళకి. వివేకం లాంటి సంస్థలు లేదా ప్రైవేట్ సంస్థలు అయితే ఏం చేస్తే మీ మీద ఫీజు ఛార్జ్ చేసి మీ దగ్గర నుంచి తీసుకుంటాయి డైరెక్ట్గా. తెలియకుండా తీసుకుంటేనేమో ఒప్పు, తెలిసి తీసుకుంటేనేమో తప్పు అని అనుకోవటం కానీ బాధ అని కానీ అనుకుంటే అది మీ విచక్షణకు వదిలిపెడదాం. కానీ గుర్తుంచుకోవాల్సిందంటే ఎవ్వరూ ప్రపంచంలో మీకోసం ఉచితంగా సర్వీస్ ఇవ్వలేరు, ఇవ్వకూడదు. అందువల్ల ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలన్నింటికి మీకు తెలియకుండా వాళ్ళకి ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే మీ యొక్క ఆస్తుల విలువ. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా జీడిపితో పాటు పోటీ పడుతూ మార్కెట్లో కూడా పెరిగితే ఆటోమేటిక్గా ఆస్తుల పరిమాణం పెరిగినప్పుడు ఏమొస్తుంది? ఆ ఆస్తుల పరిమాణం మీద పర్సంటేజ్ అప్లై చేస్తారు కాబట్టి వేయటానికి 1%, 0.7% వేసినా 10,000 మీద కోట్లు వేసినప్పుడు వచ్చేది ఎంత అయితే 20,000 మీద కోట్లు మీద వేసేటప్పుడు వచ్చిన అమౌంట్ ఇంకా డబుల్ అయిపోతుంది. అంటే మనకు తెలియకుండానే బోలెడంత ఇన్కమ్ ఈ కంపెనీకి చేరుతుంది. ఇది రాబోయే రోజుల్లో జరగడం తథ్యం కాబట్టి ఈ కంపెనీలకు ఇన్కమ్ కూడా రాక తప్పదు అని నా ఆలోచనతో చెప్తున్నాను. ఈ UTI అసెట్ చూస్తే 882 రూపీస్ ఇప్పుడు ఉంటే మన లెక్క ప్రకారం 1,311 రూపీస్కి చేరాలి. అందువల్ల దీనిలో కూడా దాదాపుగా 48%, 49% గ్యాప్ ఉంది అని కనపడుతుంది. నెక్స్ట్ నిప్పన్ లైఫ్ అసెట్ కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ మార్కెట్ క్యాప్ చూస్తే మిగతా వాటిలాగా కాకుండా ఎక్కువ, దాదాపుగా 70,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ఇందులో కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ 1,84 అయితే మన లెక్క ప్రకారం ఏకంగా 1,650 రూపాయలకు చేరాలి. అంటే ఎంత పర్సెంటేజ్ పెరగాలి? ఇది దాదాపుగా 52% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది అని కనపడుతుంది. ఇందులో మనం పేరు పెట్టి చెప్పడానికి ఏదైనా నెగిటివ్ ఉందా? లేదు. ఎందుకంటే మార్చిలో కొద్దిగా తగ్గింది.
డిసెంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గి 86.74కి వచ్చింది గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 56.85 వల్ల కొద్దిగా తగ్గి 56.41, ఎక్కువ తగ్గల. అందువల్ల పిఈ రేషియోలో కాంప్రమైజ్ అవడానికి అవకాశం ఉండదు. అందుకే ఇక్కడ ఉన్న 42 పిఈ రేషియో కూడా మెయింటైన్ అవడానికి అవకాశాలు ఎక్కువ. దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ కంపెనీలో ఉన్న ఆస్తుల విలువ పెద్దది, అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇది మార్కెట్ పెరగక తప్పదు అనుకుంటున్నాం కాబట్టి మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆస్తుల విలువ పెరిగితే ఇన్కమ్ కూడా పెరిగిపోతుంది. పైగా ఒక లెవెల్ దాటిన తర్వాత ఖర్చులకిను ఇన్కమ్కి లింక్ అనేది తగ్గుతుంది కాబట్టి వచ్చిన ఎక్స్ట్రా ఆదాయం అంతా కూడా నెట్ ప్రాఫిట్లో డైరెక్ట్గా చేరుతుంది కాబట్టి మార్జిన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అందువల్ల దిస్ కంపెనీ ఈజ్ ఆల్సో లుకింగ్ గ్రేట్ ఫర్ అస్. నెక్స్ట్ ఇంకొక కంపెనీ తీసుకుందాం. ఈ కంపెనీని చూసినట్లయితే హెచ్డిఎఫ్సి. ఇది మన ప్రస్తుతానికి ఈ సెక్టర్లో ఉన్న అన్నిటికన్నా కూడా పెద్దది. 1,07,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ఒకప్పుడు 1,18,000 కోట్లు. అప్పుడు ప్రాఫిట్ ఎంత ఉండేదో చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. 2,745 crores ప్రాఫిట్ ఉన్నప్పుడే దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? 1,18,000 కోట్లు. ఇప్పుడు ఎంత ఉంది ప్రాఫిట్? 2,947, అంటే 10% కన్నా ఎక్కువ పెరిగింది. కానీ మార్కెట్ వాల్యూ మాత్రం 1,18,000 నుంచి దాదాపుగా 10% తగ్గిపోయి ఇప్పుడు 1,07,000 కోట్లకు వచ్చింది. అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం అనుకుంటున్నటువంటి రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ పెరగడం పోయి తగ్గింది. కారణం ఏంటి అంటే మార్కెట్ మొత్తం సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి. మార్కెట్ సెంటిమెంట్ బాగాలేకపోతే మన షేర్లు కూడా తగ్గచ్చు. కానీ తగ్గిన తర్వాత పెరిగేటప్పుడు మన షేర్లు పెరగక తప్పదు అని ఎప్పుడు మనకు నమ్మకం కుదురుతుంది? ఇటువంటి ఒకటో రెండో దృష్టాంతాలు చూసినట్లయితే కుదురుతుంది అనమాట. మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 361 నేను గ్రాఫ్ చూపించాను. అందులో మీకు ఏం చూపించాము? 1,100 రూపాయల్లో మనకు టాప్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత అది ఏకంగా పడిపోయి 900 రూపాయలుగా రావటం, అంటే 20% పడిపోవటం. పడిపోయినా మనం ధైర్యం కోల్పోకుండా ఉన్నందువల్ల అది మళ్ళీ ఆ 21% కూడా రికవర్ అయిపోయి మళ్ళీ 1,193 రూపాయలకు రావడం చూసాం. అటువంటి ధైర్యం మనకు రావాలి అంటే మనం కొనుక్కున్న కంపెనీ యొక్క డేటా మీద విపరీతమైన దృష్టి ఉండాలి. ఒకవేళ విపరీతమైన దృష్టి లేకపోయినా ఆ నెంబర్లనన్నా మనసులో మననం చేసుకుంటూ వస్తుంటే మనకి భయం వేయటం ఆగుతుంది. దాంతో హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ చూస్తే ఇప్పుడు 2,214 రూపాయలు మార్కెట్లో ఉంటే 3,600 రూపాయల వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది అంటున్నాం. అంటే ఇది కూడా దాదాపుగా 44%. పెద్ద కంపెనీ కాబట్టి విపరీతంగా పెరగడానికి ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మనకి బ్రహ్మాండమైన అవకాశాలు ఇస్తున్న కంపెనీగా చూడాలి. ఆఖరిలో ఇంకొక ప్రైవేట్ సంస్థ ఆనంద్ రాతి కూడా చూద్దాం. ఇందులో చూసినట్లయితే దీని యొక్క పి రేషియో 71 ఉంది. ఎందుకు అంటే మిగతా కంపెనీలకి దీనికి కొద్దిగా తేడా ఏంటంటే ఆనంద్ రాతి ఈజ్ ఎ ఫేమస్ బ్రోకింగ్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఫర్ సెవరల్ ఇయర్స్. కొన్ని దశాబ్దాల తరంగా ఆల్రెడీ బిజినెస్లో ఉన్న కంపెనీ. ఈ కంపెనీకి 33,000 మార్కెట్ క్యాప్ ఉండటం, 71 అనగానే మీకు ఎమ్మటే వస్తే పిఈ రేషియో మిగతా వాటితో పోలుస్తారేమో. పోల్చవలసిన వాళ్ళు పోల్చవలసిన సందర్భం చూసి పోల్చాలి. అంతేగాని మిగతా వాళ్ళకి 14, 22, 25, 40 ఉంటే దీనికేంటి 70 ఉందనుకోకండి. ఈ కంపెనీ మీద అందరికీ ఆ నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ 70 పిఈ రేషియో కూడా గతంలో ఇస్తున్నారు. అందువల్ల ఈ కంపెనీకి మార్కెట్ రివైవ్ అయిపోతే వెంటనే ఇన్వెస్టర్లు అందరూ ఫస్ట్ మాట్లాడేది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు బ్రోకర్లతోనే మాట్లాడతారు. ఇంకా పెరుగుద్దంటారా అంటారు. పెరుగుతుంది అనగానే ఏం చేస్తారు? వెంబడే ఆనంద్ రాతిలో ఉన్న ఇన్వెస్టర్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా కావాలంటే మా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు కంగారు లేకుండా మా వాళ్ళు చేసి పెడతారు అంటే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు. అందువల్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రెడీగా చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళకి పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ. అందువల్ల టు దట్ ఎక్స్టెంట్ పిఈ రేషియో ఎక్కువ ఉన్నా మీరేం కంగారు పడక్కర్లా. ఇక్కడ చూస్తే 2,000 రూపాయల మార్కెట్లో ఉంటే 2,800 దాకా పెరగాలి. అంటే దాదాపుగా 42% ఇక్కడ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవి అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ గురించినటువంటి వివరాలు. ఇప్పుడు కెమికల్స్ కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. కెమికల్స్ అంటే స్పెషాలిటీ కెమికల్స్ అన్నీ కలిపి చాలా కంపెనీలు ఉంటాయి. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కాబట్టి వీటికి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ఫైనాన్స్ కంపెనీలు అసెట్ మేనేజ్మెంట్ మేలు ఇచ్చినంతగా ఫాస్ట్గా ఇవ్వాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల కొద్దిగా సమయం తీసుకుంటారు. ఆ సమయం వాళ్ళకి ఇవ్వక తప్పదు కాబట్టి ఇద్దాం. కానీ ప్రస్తుతం వరకు వచ్చిన కంపెనీల్లో కూడా ఏం చేసినట్టు చాలా కంపెనీలు వచ్చాయి అందులో కూడా. కానీ అందులో అనలైజ్ చేసి ఎన్ని కంపెనీలు మన లిస్టులో రావడానికి అనువుగా ఉన్నాయని చూస్తే నాకు కేవలం 2 కంపెనీలు మాత్రమే కనపడినాయి. అవి రెండేంటో కూడా మీరు చూడటానికి వీలుగా ఒకసారి మొత్తం కంపెనీల లిస్టు మీ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఉన్న దానిలో రోసరీ బయోటెక్ ఒకటి, జూబిలియంట్ ఎంగ్రేవియా, ఈ 2 కూడా కెమికల్స్ అని మా సిస్టంలో క్లాసిఫై చేయబడ్డాయి. దీని గురించి దయచేసి మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మనం అన్ని కెమికల్స్ అయినా, ఒకవేళ ఫెర్టిలైజర్స్ అయినా, ట్రేడింగ్ అయినా, లేకపోతే అసెట్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా కూడా చివరికి అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసేది నెంబర్లున్నాయి. ఆ నెంబర్లు బట్టే మనం చూస్తుంటాం. ఆ నెంబర్లలో ఏదో ఒక లాజిక్ మూలంగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇండస్ట్రీగా క్లాసిఫై చేయబడితే ఆ ఇండస్ట్రీ అది కాదు కదా అని
మీరు మొక్కలు ఎతుకుదాం అనుకున్నట్టుగా ఏదో తప్పు ఎతుకుదాం అనుకుంటే నేనేం చేయలేను. కానీ అదర్వైజ్ లెట్ అస్ నాట్ బి టూ వరీడ్ అబౌట్ దెమ్. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ పిఈ రేషియో కూడా మనం అప్లై చేయం. ఈ కంపెనీకి ఇప్పటి వరకు వస్తున్న పిఈ రేషియో ఎంతో చూసే ఫ్యూచర్లోకి చూస్తూ ఉంటాం. కాబట్టి మన అసెస్మెంట్ మన కంపెనీల గురించి ఎక్కువ సార్లు కరెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు తప్పు అవడం సాధారణం. అది ఏమాత్రం మేము జంకవలసిన అవసరం లేదు. మేము మొహమాటం లేకుండా ఒప్పుకుంటాం మా అంచనా తప్పింది అయితే. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఆ ఇండస్ట్రీ తరఫు మూలంగా పిఈ రేషియో కాదు. క్లాసిఫికేషన్ గురించి మాత్రం ఎక్కువ హైరానా పడకండి. ఇందులో రోసరీ బయోటెక్, జూబిలీ ఇంగ్రేవియా ఉన్నాయి. ఆ కంపెనీల గురించి కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కటి పర్సనల్గా చూస్తే ఆ కంపెనీల పరిస్థితి ఉందో కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఈ కెమికల్ సెక్టర్ గురించి, ఫైనాన్స్ సెక్టర్ గురించి మాట్లాడబోయే ముందు కొద్దిగా ఒక విషయం చెప్పాలి. మీ అందరి సపోర్ట్‌తో, మీ అందరి యొక్క మన్ననలతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో వివేకం చాలా ఫాస్ట్‌గా పరుగులెత్తుతూ దాదాపుగా 99,000 దగ్గరికి వచ్చేసింది సబ్స్క్రైబర్ లిస్టు. అంటే కేవలం ఒక 1000 లోపలే ఉంది. అది మేము ఒక మైల్ స్టోన్ కింద భావించి మా టీం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఏంటంటే, మీరందరూ కనుక ఎక్కువ మంది కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే ఆ 10,000 లక్షల సబ్స్క్రైబర్స్ అయిపోతే కనుక మాకు ఒక క్రెడిట్ లాగా యూట్యూబ్ కూడా ఏదో చిన్న గిఫ్ట్ లాగా ఇస్తుంది. గిఫ్ట్ అని కాదు. అంటే గుర్తింపు లభిస్తుంది. 1000 లక్షల సబ్స్క్రైబర్లు జెన్యూన్‌గా ఎవరి దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి కొనకుండా వచ్చినటువంటి సబ్స్క్రైబర్లు ఉంటాయి. అది చేస్తారు అని ఆశిస్తున్నాను. రెండవది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మాకు మా తల్లిదండ్రులు పుట్టుకతోనే పెట్టినటువంటి నేర్పిన విద్య. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో లాభాపేక్ష లేకుండా మేము ఒక కార్యక్రమాన్ని గతంలో చేపట్టాం. దానికి నారీ శక్తి అని పేరు పెట్టాం. ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల ఉంటే వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఉప్పేదో పంచదారేదో తెలియని చిన్నపిల్లల దగ్గర నుంచి రాబోయే రోజుల్లో ఉప్పు ఏంటో తెలుస్తుంది, పంచదార ఏంటో తెలుస్తుంది, గసగసాలు ఏంటో తెలుస్తుంది, నువ్వులేంటో ఆవాలేంటో అన్నీ తెలుసుకున్న ఆడపిల్ల ఆ క్రమంలో తన తల్లికి తోడ్పాటు అందించగలుగుతుంది. అలాగే తరువాత ఫ్యామిలీ మొత్తానికి కూడా అవసరమైతే సపోర్ట్ చేయగలిగేటువంటి శక్తి పటువులు కూడా సంపాదించుకుంటుంది. అంటే వేరొకరి నుంచి విన్నదాని నుంచి త్వరగా గ్రహించే శక్తి ఆడవారికి ఉన్నంత మగవారికి ఉండదు అని చెప్పను. కానీ ఆడవారికి ఉన్నటువంటి పట్టుదల అన్నింటినీ మించి కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఆడవారికి ఎక్కువ ఉంటుంది, మగవారికి వర్క్లో ఎక్కువ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఉండదు. ఫైనాన్స్ విషయంలో మాత్రం వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి నా అనుభవం, మా ఫ్యామిలీ సర్కిల్స్ అందరిలో చూస్తే ఆడవారికి ఉన్నటువంటి విద్య చాలా ఎక్కువ. వారి మూలంగానే ఫ్యామిలీ మొత్తం కూడా ఫైనాన్షియల్గా అవేర్నెస్లో పెరగడానికి అవకాశం ఉంటుందని భావించిన మేము ఈ నారీ శక్తి ప్రోగ్రాం కండక్ట్ చేసాం. అందులో ఎవరినైనా సరే మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే తెలిపే బాధ్యత మాది అని తీసుకున్నా. ఒక నయా పైసా ఖర్చు లేకుండా మీరు చేయవలసిందల్లా మీ యొక్క ఆసక్తిని నారీ శక్తి అనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి మీరు వాట్సాప్ చేసినా, ఒకవేళ మీరు కాకపోతే మీ తరఫున ఉన్నటువంటి పురుషులైనా సరే మీ ఇంట్లో వాళ్ళని దానికి ప్రోగ్రామ్కి పెట్టండి అని చెప్తే వాళ్ళు ఆసక్తి కనబరిస్తే మేమే కాంటాక్ట్ చేసి మిమ్మల్ని ఒక శనివారం మా ఆఫీస్కి పిలిచి మీకు స్నాక్స్ అన్నీ ఇవ్వడమే కాకుండా లంచ్ టైం వరకు మీకు కావాల్సిన సమాచారాన్ని అంతా ఇచ్చి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్పడం జరగదు. ఏది ఎందుకు కొనుక్కోవాలంటే ఏ ఫ్యాక్టర్స్ చూడాలి, ఏ అంశాలు మీరు తెలుసుకుని తీరాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వస్తున్నటువంటి స్పందన చాలా ఎక్కువ. మా టీం బహుశా ఇప్పుడు మీకు కొద్దిగా ఫోటోలు కూడా బహుశా ప్రజెంట్ చేస్తూ ఉండవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి, మీ ఇంట్లో ఉన్న ఆడవారికి కనుక ఫైనాన్షియల్ టూల్స్ నేర్పితే మీకు ప్రమాదం అనుకోకండి. మీ కుటుంబం మొత్తానికి కూడా సేఫ్టీ వస్తుందని ఆలోచించి వీలైనంత మందిని ఎంకరేజ్ చేయండి. ఇది ఒక్కరికి ఒక నయా పైసా ఉండదు. దీని మూలంగా మేము లాభపడాలనే కోరిక మాకు లేదు. మాకు కావాల్సిందల్లా ప్రతి ఒక్క ఉమెన్, తెలుగు ఇంటి ఉన్న ప్రతి మహిళ కూడా సాధికారికంగా ఈ డెసిషన్, ఈ కంపెనీ కొంటే మంచిది అని చెప్పగలగాలి. ఈ కంపెనీ ఇప్పుడు అమ్ముకోవడానికి మంచి సమయం వచ్చింది కదా అని కూడా నిర్ణయించుకోగలగాలి. ఆ శక్తి కోసం చేస్తున్నాం కాబట్టి మీ తోడ్పాటుని మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. వీలైనంత వరకు మీరు తోడ్పాటు అందిస్తే అందరం కలిసి కదులుదాం. ఖచ్చితంగా మన సమాజాన్ని మెరుగుపరుచుకుందాం. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు రోసరీ బయోటెక్ డేటా చూపిస్తున్నాను చూడండి. ఇందులో అది గడిచిన 10 క్వార్టర్లుగా చూస్తే గ్రోయింగ్ అని ఉందండి. ప్రతిసారి పెరుగుతూనే వచ్చింది కంపెనీ. అయినా కూడా మనం కొనకముందు ఏం జరిగిందో చూస్తే స్క్రీన్ మీద చూస్తే దాదాపుగా ₹630, ₹650 దగ్గర నుంచి ఉన్న కంపెనీ ఏకంగా ఎంతకు పడిపోయింది? ₹350 దాకా పడిపోయింది. పడిపోయినప్పుడు గ్రోయింగ్ ఉన్నా ఎందుకు పడిపోయిందని నేను హైరాణ పడం. ఎందువలన పడం మనం? మనకి తెలిసిన సూత్రం ఏంటంటే కంపెనీ తన బిజినెస్లో బాగా రాణిస్తూ ఉన్నది. మనం కంగారు పడవలసిన సమయం కంపెనీ రాణించకపోతే భయపడాలి. కానీ ఆ కంపెనీ ధర ఆ సమయంలో పర్టికులర్గా ఒక నెలలోనో 6 నెలల్లోనో ఇన్వెస్టర్లకు నచ్చకో లేకపోతే మార్కెట్లో సెంటిమెంట్ వీక్ అయ్యో ట్రంప్ గారి పుణ్యమనో ఇంకొకళ్ళ పుణ్యమో అని కనుక రేటు తగ్గితే మనం హైరాణ పడవని చెప్పడానికి గ్రాఫ్ చూపిస్తున్నాను. ఇంత పడిపోయినా కూడా మళ్ళీ ఎక్కడికి పెరిగొచ్చింది? ఇప్పుడు ఇవాళ రోజున ₹500 చేరుకుంది. ₹650 ఎక్కడ? ₹350 తగ్గిపోయింది.
అక్కడి నుంచి మళ్ళీ 500కి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఈ కంపెనీతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళకి తెలియవలసిన విషయం, ఈ మధ్యలో ఎప్పుడూ అమ్ముకోవాల్సినటువంటి అగత్యం మనకు రాలేదు అని తెలియాలి. ఇలా చూస్తే ఇప్పుడున్న రూ. 491 ఇప్పుడు రూ. 698 అంటే 700 అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మార్కెట్ క్యాప్ తక్కువ ఉన్న కంపెనీ, కేవలం 2700 కోట్లే మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి, దాని పిఈ రేషియో 18 కాబట్టి దీనిలో ఎక్కువ మంది ఆసక్తి రాదు. విపరీతంగా పెరుగుతుందంట, ప్రమోటర్లు ఏదో గలబా చేస్తున్నారంట అంటే కొనుక్కునేవాడు ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి కంపెనీలకి కొద్దిగా పుంజుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ నింపాదిగా ఉన్నాము, మంచి కంపెనీలో ఉన్నాం అనుకుంటే కెమికల్స్లో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్లో ఒక కంపెనీ రోస్టరీ బయోటెక్ ఖచ్చితంగా మీరు ఆలోచించవచ్చు. దీనిని మేము ఆల్రెడీ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అందుకే వై అని వేసాం. అంటే అర్థం ఏంటి? ఈ కంపెనీ అన్ని రకాల మా క్వాలిటీ టెస్టింగ్ పాస్ అయింది ఇప్పటి వరకు అని. ఇంకొక కంపెనీ జూబిలియంట్ ఇంగ్రేవియా. ఇది చూస్తే ఈ కంపెనీ మనకి ఇప్పుడే కాదు, డిసెంబర్ రిజల్ట్స్లోనే మాకు కంపెనీ మంచిది అని తెలిసింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకు డిసెంబర్ రిజల్ట్స్ ప్రకారమే బాగుందని తెలిసినా కొనుక్కోండి అని చెప్పే ధైర్యం మాకు చాలలేదు. ఎందువలన? ఎప్పుడు 2 ఫ్యాక్టర్స్ మనకు రావాలి. ఒకటి గ్రోత్లో ఉండాలి, ఉంది. కానీ ప్రైస్ కూడా ఎంత డిస్కౌంట్లో ఉండాలి? ఫెయిర్ వాల్యూతో 30% డిస్కౌంట్ ఉండాలి. అది లేదు కాబట్టి ఆ కంపెనీని ఆ సమయంలో మనం కొనుక్కోమని చెప్పడమే ధైర్యం చాలలా. మార్కెట్లో రేటు తగ్గినప్పుడు మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతుంటే మనం మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మార్చి 3వ తారీఖున మనం ఆ కంపెనీ కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ వచ్చింది అని రూ. 568 వచ్చినప్పుడు చెప్పాం. అంటే రూ. 750 ఉన్నప్పుడు, 700 ఉన్నప్పుడు ఏమో దూరంగా ఉండి, మంచి కంపెనీ అని తెలిసినా కూడా దూరంగా ఉండి కొద్దిగా నిగ్రహం పాటించి తగ్గి వచ్చిన తర్వాత 568లో కొంటే ఇంకా కొద్దిగా తగ్గి 537 కూడా చేరింది. చేరిన తర్వాత అక్కడ ఆగిందా? మంచి కంపెనీలు ఎక్కువ కాలం తగ్గి ఉండటం సాధారణంగా సాధ్యం కాదు. ఒకవేళ ఈ కంపెనీ తరువాతి క్వార్టర్లో బ్యాడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే పోవచ్చు, అది మనకైనా జరగచ్చు. కానీ అలా లేకపోతే కనుక పుంజుకోవడం అనేది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి అది ఎక్కడికి వచ్చేసింది? 743కి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా కొనుక్కోవడానికి అనువుగా ఉంది. ఎందుకు అనువుగా ఉందని చెప్తున్నాం? ఆ జూబిలియంట్ ఇంగ్రేవియా కనుక ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ఇంకా ఎంత పెట్టడానికి ఛాన్స్ ఉంది? 1075. అంతేకాని మీరు రూ. 520, రూ. 30 నుంచి 743కి వచ్చింది కదా, ఎంత వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుందా అనుకుంటే మీ ఇష్టం. అలా నిస్సత్వ ప్రదర్శించడం అవసరం లేదు. ఈ కంపెనీ అసలు తగ్గకూడని 520కి వెళ్ళింది. అందుకని మనం అప్పుడు కొనుక్కోమని అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ అప్పుడు కొనుక్కోలేదని మిస్ అయ్యి బాధపడకుండా ఇప్పుడైనా కొనుక్కోవడానికి అనువుగా ఎంత ఉంది? 1075 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే ఇంకా 46% గ్యాప్ ఉంది కాబట్టి దిస్ ఆల్సో ఈజ్ అ కంపెనీ దట్ యూ మస్ట్ ట్రై టు ఎక్వైర్. ఇప్పుడు కెమికల్స్లో కూడా నేను చెప్పాలనుకున్న 2 కంపెనీలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఫైనాన్స్లో చూద్దాం. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూటే. అది తనకు వచ్చిన అనేక రకాల ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ ఒకదాని తర్వాత ఒకటి నష్టాలు డిక్లేర్ చేస్తూ 4,700 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు ఉన్నటువంటి ఏయుఎం, అంటే వాళ్ళు ఇచ్చిన అప్పుల్ని రైట్ ఆఫ్ చేసి 5,000 కోట్ల దగ్గరికి తీసుకురావడం, ఆ తర్వాత మళ్ళీ క్రమంగా ఇప్పుడు పెరుగుతూ కొద్దిగా 10% వరకు పెంచుకోవటం. అంటే తప్పు జరగటం, పొరపాటు జరగటం సాధారణం. ఆ తప్పుని దిద్దుకునేటువంటి స్థిర చిత్తం ఉండాలి. అంటే మనసు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అలా చేసి రికవరీ బాటన పట్టినట్టుంది కాబట్టి ఈ కంపెనీ మనం ఇప్పుడు ఆలోచించడానికి కొద్దిగా ముందుకు వచ్చాం. ఇలా స్పందన స్ఫూర్తి ఒకటి ఉంది. క్యాన్ఫిన్ హోమ్స్ ఎలాగో మీకు తెలిసిందే. కెనరా రొబేకో గురించి వాళ్ళు మాట్లాడాం. కెనరా బ్యాంక్ ఎప్పటి నుంచో ఉంది, క్యాన్ఫిన్ హోమ్స్ కూడా ఎప్పటి నుంచో ఉంది. తర్వాత పూనావాలా ఫిన్కాప్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఒకప్పుడు మంచి కంపెనీ, మధ్యలో ఒకసారి దెబ్బతిన్నా మళ్ళీ తడబడిన అడుగుల్లో నుంచి నేర్చుకుని ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా పికప్ అవుతుంది. ఎలాంటి ఫైనాన్స్ ఎప్పుడూ కూడా మేలేం వజ్రం. వీటన్నిటి గురించి చర్చించబోయే ముందు ఒక్కసారి దీంతో మొదలు పెడదాం, స్పందన స్ఫూర్తితో. మొట్టమొదటి మీకు కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి? ఇవాళ మార్కెట్ రేట్ అంతా ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది? ముందు గ్రోత్లో ఉందా లేదా? గ్రోత్లో ఉంది అని గ్రీన్లో కనపడుతుంది కాబట్టి భయపడక్కర్లేదు. రూ. 267 మార్కెట్లో రేట్ ఉంటే రూ. 391. ఇక్కడ మీ అందరికీ చాలాసార్లు అనుమానం వస్తుంది. యూజువల్గా వివేకం చెప్పే వీడియోలో లాభాలు లేకపోతే వద్దని చెప్తారు కదా అంటారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇచ్చేటువంటి డేటా అంతా కూడా ప్రతి క్వార్టర్కి ట్రైలింగ్ 12 మంత్స్, గత ఇచ్చిన 12 నెలల కాలంలో వచ్చినటువంటి ట్రైలింగ్ 12 మంత్స్. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి 2026 జూనే తీసుకుంటే జూన్లో ఉన్న క్వార్టర్ రిజల్ట్స్, మార్చిలో ఉన్న క్వార్టర్ రిజల్ట్స్, 2025 డిసెంబర్లో ఉన్నది, 2025 సెప్టెంబర్లో ఉన్నాయి, 4 కలిపితే వచ్చాయి ఇంకా. అందువల్ల మీరు ఏం చేయాలి? ఈ 4 రావాలి అంటే దానికి ముందున్న పీరియడ్లో ఏమొస్తుంది? అప్పటికి 2606 ఉండదు కాబట్టి 2603, 2512, 2509, 2506 అలా 4 కలిపితే వచ్చేది మీకు ఇక్కడ 202603 అని వేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే లాసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీకు తెలియవలసింది, ఇలా లాసులు తగ్గుతున్నాయి అంటే ఈ కంపెనీకి
లేటెస్ట్ క్వార్టర్లో లాభం వచ్చింది, అందుకే లాసులు తగ్గాయి అని తెలియాలి. అందువల్ల మీరు చూస్తే 1483 క్వార్టర్ల దగ్గర నుంచి 83 కోట్ల నుంచి 1138కి వచ్చింది. అప్పుడు బాగానే వచ్చింది 2025-12లో. కానీ ఇంకా లాసులు చాలా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఇంకా చూడలేదు. తర్వాత ఇంకా తగ్గింది, అంటే ఇంకా లాభం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాభం వచ్చింది. అంటే లాస్ట్ 2 క్వార్టర్స్లో బ్రహ్మాండంగా ప్రాఫిట్ వచ్చి, ప్రాఫిట్లో ఉన్న కంపెనీ, బ్రహ్మాండం అని చెప్పను కానీ ప్రాఫిట్లు వచ్చిన కంపెనీ. ఫైనాన్స్ కంపెనీలో మొత్తం లోను పోతుంది, లేదా మొత్తం లోన్ ఉపయోగపడుతుంది, కానీ కొద్దిగా పోయి కొద్దిగా రావడం అనేది డ్యామేజ్ అవ్వడం ఉండదు. అందువల్ల వచ్చినటువంటి జరిగిన తప్పులు మొత్తాన్ని కడిగేసుకుంది కాబట్టి ఈ కంపెనీ ఇహ నుండి తగ్గడానికి అవకాశం తక్కువ. మీలో ఎవరైనా కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉన్నా పర్వాలేదని, నాకు ఆ రిస్క్ ఉంటే బాగుంటుందని అడుగుతూ ఉంటారు మమ్మల్ని అప్పుడప్పుడు. అటువంటి వారికి పర్టికులర్గా సూటబుల్ అయితే ఈ కంపెనీ అని చెప్పొచ్చు. అందువల్ల స్పందన స్ఫూర్తి ఈజ్ లుకింగ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ సమ్ అపిటైట్ ఫర్ వాలటాలిటీ. నాకు పర్లేదు సార్, కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అనుకుంటారే, వాళ్ళ కోసం ఖచ్చితంగా ఆలోచించగలిగిన కంపెనీ అనమాట. ఇప్పుడు అలా కాకుండా కడుపులో చల్ల కదలకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఏం కావాలి? క్యాన్ఫిన్ హోమ్స్ లాంటిది. ఈ కంపెనీకి ఏమొస్తుంది? మనకి డిసెంబర్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారమే మనకు మంచి కంపెనీ అని చెప్పాం. మార్చిలో కాదు, డిసెంబర్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం. అంటే జనవరి 19, 2026కే మనకు మంచి కంపెనీ కింద బ్రాండ్ చేసి కొనమని చెప్తే 885 రూపీస్కి మనకు మంచిది అని అనుకుంటే, అది ఏకంగా తర్వాత మార్కెట్తో పాటు 13% వరకు పడిపోయి 772కి వెళ్ళిపోయింది. మనం మనోస్థైర్యం కోల్పోకుండా అలాగే ఉంచుకుంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది? మళ్ళీ 820. మధ్యలో జరిగిన ఉపద్రవం వచ్చిందా? ఏమీ లేదు. మార్కెట్లో సెంటిమెంట్ బాగాలేకపోతే దాంతో పాటు పడింది, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది? 819. అంటే లోయెస్ట్ దగ్గర నుంచి చూస్తే 6% పెరిగింది. ఈ 2 రోజుల్లో తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే, మార్కెట్లో అంచనాలు అందుకోకపోతే కూడా మార్కెట్లో అమ్మేస్తారు స్పెక్యులేటర్లు అందరూ. మీరు నేను స్పెక్యులేటర్ల కోవలోకి రాము కాబట్టి మనం అటువంటి పని చేయం. అందువల్ల మనం అట్టే పెట్టుకుంటాం. ఈ కంపెనీ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంది. 806 రూపీస్ ఇప్పుడు మార్కెట్లో ఉంటే 1200 రూపాయలు అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా దాదాపుగా 50% ఛాన్స్ ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనుక్కోవడానికి మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత కంపెనీ అయినటువంటి క్యాన్ఫిన్ హోమ్స్ తర్వాత ఉన్నటువంటి పూనావాలా ఫిన్కా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థ, దీనికి కూడా మధ్యలో ఒకసారి లాస్ వచ్చింది చూడండి. 2025 జూన్ పీరియడ్లోకి చూస్తే ఒకసారి బ్రహ్మాండంగా రైట్ ఆఫ్ చేయడం మూలంగా వాళ్ళకు కూడా దాదాపుగా 327 కోట్లు నష్టం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి 217 క్రోర్స్, 349 క్రోర్స్, 541 క్రోర్స్, 786 క్రోర్స్, అంటే మళ్ళీ పెరుగుతూ వచ్చేస్తుంది. అది కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ కంపెనీకి ఉన్న PE రేషియో చూస్తే 50 అనేది చాలా సాధారణం. ప్రైవేట్ రంగంలో ఒక వ్యాక్సిన్స్ అంటే ప్రపంచం మొత్తానికి ఆదుకుని లైఫ్లో ఎంతో కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలను సేవ్ చేసినటువంటి పూనావాలా ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీ కాబట్టి ఈ కంపెనీ అనైతిక కార్యక్రమాలు చేస్తుంది అంటే నమ్మడం కష్టం. అటువంటి కంపెనీ నుంచి వచ్చిన కంపెనీ కాబట్టి ఎప్పుడు కూడా PE రేషియో ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే కూడా 50 PE రేషియో ఉంది. అంతకుముందు చూస్తే కూడా లోయెస్ట్ PE రేషియో ఇది. అంతకుముందు 55, 112, 177 ఉండేది. సో PE రేషియో గురించి పెద్దగా పట్టించుకున్నక్కడ వదిలేద్దాం. లాస్ట్ 2 క్వార్టర్స్లో గ్రోత్లో ఉంది కాబట్టి ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నాం మనం? 705 రూపీస్ వరకు పెరగచ్చు అనుకుంటున్నాం. అంటే ఈ కంపెనీని కూడా ఖచ్చితంగా మనం కొనుక్కొని ఉంచుకోవాల్సిన సందర్భం. ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి. ఎవరు ఏం చెప్పినా కూడా భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్, ఫైనాన్స్లో ఉన్నటువంటి ఆఖరి కంపెనీగా చూడాలి అంటే L&T ఫైనాన్స్. చాలా సాలిడ్ సంస్థ. L&T ఇంజనీరింగ్లో ఉన్న కొద్దిగా కుడియడం కావచ్చేమో, కానీ ఫైనాన్సింగ్ కంపెనీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రాదు. వాళ్ళంతా రూల్ డ్రివెన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మిగతా వాళ్ళ కాదు. దాని కంపెనీ చూడండి ఎంత ఉంది. మనం 268లో ఎప్పుడు చెప్పాం? 2025 సెప్టెంబర్లో రిజల్ట్స్ వస్తే అప్పుడే మనం మంచి కంపెనీ అనుకుని కొనుక్కోమని చెప్తే ఎంతలో కొన్నా మనం? 320లో ఉన్నప్పుడు ఎప్పుడో కొనుక్కోమని చెప్పలేదు. మనం కొనుక్కుంది 268లో. కొనుక్కున్నాక ఎంతకు పడింది? 234 కూడా పడిపోయిన తర్వాత అక్కడ నుంచి అంటే 12% కూడా పడిపోయినా కానీ మనం కంగారు పడకుండా ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది? 305. అంటే మనం మొట్టమొదటి కొన్న రేటు కన్నా ఎక్కువకి వచ్చింది. మరి ఎక్కడితో వదిలేద్దామా? లాభం వచ్చింది కాబట్టి నా రేట్ నాకు వచ్చింది కాబట్టి అమ్ముతామా? ఎవరు అమ్ముతారు? ఫండమెంటల్స్ తెలియకుండా సాలిడ్గా డేటా చూడకుండా ఉండేవాళ్ళు అమ్ముతారు. మీరు నేను ఇప్పుడు మనం చూడవలసిన డేటా పాత డేటా కాదు. 268 చెప్పిన సందర్భంలో కాదు. ఇప్పుడు ఎంత అని చూస్తే మన లెక్క ప్రకారం 400 అబోవ్ ఉంది ప్రైస్ మనకి. అందువల్ల ఈ కంపెనీ కూడా ఖచ్చితంగా ఇంకా ఉంచుకోవాల్సిన కంపెనీ, లేకపోతే కూడా ఇంకా కొనుక్కోవడానికి అవకాశం ఉన్న కంపెనీ. బికాజ్ 300 నుంచి 440 కంటే బోల్డ్ అంత గ్యాప్ ఉంది కాబట్టి దిస్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్. ఇవన్నిటి చెప్పిన తర్వాత ఈరోజు ముగించేటప్పుడు ఒకే ఒక చిన్న మాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తుల కన్నా డేటాకి ప్రాధాన్యం ఇవ్వండి. డేటాని అనలైజ్ చేసేంత కెపాసిటీ మీకు లేకపోతే, చెప్పే తీరు నచ్చి చెప్పే దానిలో కనుక కొద్ది గొప్ప నిజాయితీ ఉన్నదని అనుకుంటే కనుక ఆ యొక్క మాటలు వినడానికి ప్రయత్నించండి. ఇందులో
మీలాగానే మీరు ఎలా అయితే తప్పులు చేస్తారో అలాగే మేము కూడా తప్పు చేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి తప్పులు దొర్లక తప్పదు. అలా తప్పులు దొర్లినప్పుడు ఒక్కొక్కసారి మనకు అనుకోని నష్టాలు 1, 2 షేర్‌లో రావచ్చు. అందుకే నేను మరీ కోరుకొని చెప్తూ ఉంటాను. ఎన్నో సార్లు వినమ్రతతో చెప్తాను. మీరు కొనుక్కున్నప్పుడు ఎప్పుడు పోర్ట్‌ఫోలియో గురించి ఆలోచించగానే ఇండివిడ్యువల్ స్టాక్ గురించి చూడకండి. ఇండివిడ్యువల్ స్టాక్ గురించి చూస్తే మీకు విపరీతమైన నిరాశ, నిస్పృహ అన్నింటిని మించి ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద, ఒక మార్గం మీద అపనమ్మకం ఏర్పడితే మంచి మార్గంలో నుంచి పక్క మార్గంలోకి వెళ్ళిపోతే తర్వాత మిమ్మల్ని ఆదుకోవటానికి ఎవ్వరూ మీ మీద పర్సనల్ అటెన్షన్ పెట్టరు. మనకు మనమే అటెన్షన్ పెట్టుకోవాలి. మేము జీవిత పాఠాలను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాం కాబట్టి మీకు ఇచ్చేటువంటి సందేహాలు కానీ ఇచ్చేటువంటి సలహాలు కానీ సమాచారం కానీ వీలైనంత వరకు జాగ్రత్త పడతాం. అప్పటికి జరిగే తప్పుల్ని మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. క్షమించమని కూడా కోరతాం. కానీ కావాలని మాత్రం తప్పు చేయమని మాత్రం నమ్మకంగా చెప్పగలం. అందువల్ల లెట్ అస్ మూవ్. వివేకం గ్రూప్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ఇన్వెస్టర్లందరిలోకి కూడా ఒక రకమైనటువంటి నమ్మదగినటువంటి పద్ధతి, నమ్మదగినటువంటి అప్రోచ్. మనుషులు మాత్రం కాదు, మనుషులు అక్కర్లేదు. డేటా మనకు ముఖ్యమని మాత్రం నమ్ముదాం. లెట్ అస్ ఆల్ విష్ గుడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.